భద్రకాళీ శరణం మమ. కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాలు ఈరోజు 6వ రోజుకు చేరుకున్నాయి. 7వ రోజు కావచ్చు, కానీ రాత్రి శబ్దస్య తిథి లక్షణే. పంచమి 2 రోజులు వచ్చింది, మొన్న నిన్న. కాబట్టి ఈ 2 రోజులు ఒక రోజు కిందే లెక్క. కాబట్టి ఇవాళ 7వ రోజైన నవరాత్రి వ్రతంలో 6వ రోజు కిందనే లెక్క. 6వ రోజు అమ్మవారిని వరాహ పురాణాంతర్గత నవదుర్గాక్రమాన్ని అనుసరించి అమ్మవారికి కాత్యాయని దుర్గాక్రమంలోను, అట్లాగే బోధాయనోక్త ఆగమ సూత్రాన్ని బట్టి చండముండ దుర్గాక్రమంలోనూ పూజారాధనలు జరిపాం భద్రకాళి అమ్మవారికి. ఈరోజు అమ్మవారిని భవానిగా అలంకరించాం. మొదటి రోజు అమ్మవారిని బాలగా అలంకరించాం, ఎందుకు చిన్నపిల్లగా కనపడుతుంది. తర్వాత మంత్రదీక్ష తీసుకోవడానికి ముందు మాత్రా సహ భోజనం, తల్లితో పాటు భోజనం పెడతారు కాబట్టి అన్నపూర్ణగా అలంకరించాం. మంత్రదీక్షకు సంకేతంగా గాయత్రిగా అలంకరించాం. తర్వాత ధనవా దైవమా, వీడు దేనికోసం సాధకుడు ప్రతివాడు ముందు ఏది నెరవేరాలన్నా డబ్బు కావాలి కదా, అందుకోసం మహాలక్ష్మిగా అలంకరించాం. అయితే అమ్మ తల్లి గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితం వల్ల విద్య కానీ, ఐశ్వర్యం కానీ, అధికారం కానీ, స్కిల్ కానీ అన్నీ వస్తాయి. అవన్నీ శాశ్వతం కాదు. నాకు నీ పాదాల మీద భక్తి దృఢం చేయి, నాకు ముక్తి ప్రసాదించు అంటే పంచదశి షోడశి మంత్రదీక్ష తీసుకున్న వాళ్లకు మరో జన్మ ఉండదు. కాబట్టి లలితా మహాత్రిపుర సుందరిగా అలంకరించాం. అయితే ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. అమ్మవారి భక్తులకు ఎత్రాస్తి భోగో నచతత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్షో నచతత్ర భోగ, శ్రీ సుందరి సేవన తత్వనాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవారి. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. అమ్మవారి భక్తులకు భోగ మోక్షములు 2 ఉంటాయి. కాబట్టి అమితమైన ఐశ్వర్యాన్ని, సమస్తమైన భోగాలను భక్తుడికి ఇస్తుంట ఆ జగన్మాత. అందుకనే శంకరుడికి భవానీ రూపంలో భోగాలను సమకూర్చుతుంది. కాబట్టి అమ్మవారిని ఈరోజు భవానీగా అలంకరించారు. ఈరోజు అమ్మవారిని దర్శించిన వారికి సమస్తమైన భోగ్యములు సమకూరుతాయి.